మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తాను. ప్రియులారా అందరూ బాగున్నారు కదా. చూడండి, మనము దేవునితో సహవాసానికి పిలువబడ్డాం కదా. సహవాసానికి పిలువబడ్డాం అంటే చూడండి, సహవాసం అంటే ఆ సహవాసం ఎక్కువ ప్రభుతో చేసినట్టయితే అది ఏమవుతుంది, ఎలా మారుతుందంటే ఆ స్నేహంగా మారుతుంది. మరి ఎంతమంది ప్రభుతో సహవాసం చేసేవారిగా ఉన్నారు? ఎక్కువ మంది ఈ లోక సంబంధమైన వాటితో కాలం గడిపేవారిగా ఉన్నారు. ఒకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంతే, మనం దేవునితో సహవాసం చేస్తున్నామా, మనకు సమయం దొరికినప్పుడల్లా దేవునితో సహవాసం చేస్తున్నామా లేదనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడం కానీ, వాక్యాన్ని ధ్యానించడం కానీ, ఈ విధముగా మనము చేస్తూ ఉండాలి. చూడండి, మనకి ఇప్పుడు ఈ భస్మ బుధవారంలో మనం చూస్తున్నాం 40 days కదా. 40 days కొంతమంది అనేక తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ తీర్మానాలు ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాము అంటే ఆ 40 days వరకే. తర్వాత మళ్ళీ యథావిధి తదా ప్రజ అన్నట్లుగా అయిపోతుంది. మళ్ళీ మామూలే. ఆ విధముగా ఉండొద్దు. అంటే మనము విడిచిపెట్టినవన్నీ, అసలు లెంట్ అంటే ఏంటి? లెంట్ అంటే మనకు ఇది లెంట్ అనేది లెంటెన్ అనే పదం నుండి వచ్చింది. ఇది లెంట్ అనేది లెంటెన్ అనే పదం నుండి వచ్చింది. లెంట్ డేస్ అంటే శ్రమ దినాలనే అర్థం. మరి అంటే ఈ 40 daysలో మనం ఏం చేయాలి? మనకి ఇష్టమున్నవి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనకి ఇష్టమున్నవి విడిచిపెట్టేవారిగా ఉండాలి. అంటే ఎంతవరకు? 40 రోజులేనా? కాదు, జీవితాంతం మనకి ఇష్టమున్నవన్నీ మనకు విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనవేవో మనము తెలుసుకునేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనం గైకునేవారిగా ఉండాలి. ఆయన యందు మనం జీవించేవారిగా ఉండాలి. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటాడు కదా. అదే మత్తయి సువార్తలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న ప్రభు ఇక్కడ అంటే ప్రతి వాగ్దానానికి ఒక షరతు అనేది ఉంది, ఒక కండిషన్ అనేది ఉంది. ప్రతి వాగ్దానానికి దేవుడు బైబిల్ గ్రంథంలో 800 వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్, ఒక షరతు అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు అడుగుడి ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న దేవుడు మరి ఈ 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు కదా. మరి మనం ఆ విధంగా జీవిస్తున్నామా అంటే ఆయన యందు మనం ఉండాలి, ఆయన మన యందు ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనము గైకునేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనం గైకునేవారిగా ఉండాలి. అధిక సమయం మనము దేవునికి కేటాయించేవారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? మనకు సమయం దొరికినప్పుడల్లా ఏదో ఇంట్లో పనులు కావచ్చు, వేరే పనులు కావచ్చు, లేదా ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, ఈ వీటితో మనము కాలక్షేపం చేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా చేయకూడదు. ఈ 40 daysలో అనేక మంది ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు. ఉపవాసం అనేది ఏంటంటే, ఉపవాసం అంటే ప్లస్ శ్వాసం. ఈ ఉపవాసం అనేది ఏంటి? ఉపవాసం అనేది సంస్కృత పదం. ఉపవాసం అనేది సంస్కృత పదం. కాబట్టి ఈ 40 రోజుల్లో అనేక మంది ఉపవాసం ఉంటారు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. కానీ దేవుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండమని చెప్పడం లేదు. ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి, మీరు భోజనం మానేయండి
అని ప్రభువు చెప్పలేదు. కానీ మనం చేయాల్సిన కార్యాలు ఏమిటో మన యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఉపవాసం ఏది ఆయనకి ఇష్టమైన ఉపవాసం అనేది యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. కాబట్టి మనం ఆ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఉపవాసము అంటే అంటే ఉపేక్షించుకొనుట, అంటే తగ్గించుకొనుట. ఉపేక్షించుకొనుట అంటే తగ్గించుకొనుట. అంటే పరీక్షించుకొనుట. మనము స్వపరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. అంటే వాక్యాన్ని ధ్యానించుట. ఉపవాస అంటే సమర్పించుకునుట. దేవునికి మనం సజీవ యాగముగా మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. అంటే ముక్తిని చేరుట. ఈ 5 మనము గైకునే వారిగా ఉండాలి. అది కాబట్టి ఈ ఆత్మ బుధవారంలో మనము నేర్చుకునేవి ఇవి కనుక అసలు ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే సమస్యను జయించే ప్రార్థన. ముందుగా నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతము దేవా ప్రభువా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవకరించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసిన అమృతమాలు వినంగా పడుకుంటున్నాము తండ్రి. ఆమె దేవునితో అధిక సమయం గడపడానికి మనము పిలువబడ్డాం. దేవునితో అధిక సమయం గడపడానికి మనం పిలువబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అని బైబిల్ చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు అని బైబిల్ చెప్తుంది. సహవాసములకు సమయం ఇచ్చినప్పుడు అది ఎలా మారుతుందట? స్నేహంగా మారుతుందట. సహవాసానికి మీరు సమయం ఇస్తే, మనము సమయం ఇస్తే అది ఎలా మారుతుంది? సహవాసముగా, స్నేహముగా మారుతుంది. కాబట్టి మనం దేవునితో ఏ స్థాయిలో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా సహవాసం చేస్తున్నాం, దేవునితో మనం ఎలా సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు కదా. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. దేవునికి స్నేహితులు ఉంటారా అని కూడా అడిగితే అవును ఉంటారు. ఆయనకు కూడా స్నేహితులు ఉంటారు. ఆయన ఆజ్ఞలను గైకునే వారందరూ ఆయన స్నేహితులే. ఆయన వాక్యానుసారంగా జీవించేవారందరూ ఆయన స్నేహితులే. కాబట్టి ఎవరైతే ఆయనతో అధిక సమయం గడుపుతారో వారే ఆయన స్నేహితులు. ఎవరైతే ఆయనతో అధిక సమయం గడుపుతున్నారో వారే ఆయన స్నేహితులు. కాబట్టి బైబిల్లో అనేక మంది దేవునితో అనేక గంటల సమయం గడిపిన వారు ఉన్నారు. గంటల సమయం. ఎగ్జాంపుల్ దానియేలు చూసుకోవచ్చు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూసుకోవచ్చు, యోబుని చూసుకోవచ్చు. ఇంకా అనేక మంది గంటల సమయం గడిపిన వారు ఉన్నారు. అయితే ఈ రోజుల్లో ప్రతి చిన్న పనిని కూడా చాలా ప్రాముఖ్యంగా ఎంచుతూ దేవునితో సమయం గడపడం ప్రక్కన పెట్టేస్తున్నారు. ప్రతి చిన్న పనిని అదేదో చాలా పెద్ద పనిగా ఎంచుతూ దేవునితో గడపడం పక్కన పెట్టేస్తున్నారు. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుండి 12 వచనం చూసినట్లయితే, తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను నిలిచేదనను. నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే తన చెయ్యిని పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కగా ఎంతసేపు ఎత్తుతాడు?
ఎత్తలేడు కదా. కాబట్టి వీరందరూ ఏం చేశారు, ముగ్గురు ఏం చేశారంటే ఒక రాయి తీసుకుని వచ్చి అసలు దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. అహరోను ఊరిలో ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా, అంటే ఒకరు ఒక పక్క ఒకరు ఒక పక్క చేను పట్టుకొనగా, అహరోను ఊరిలో ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అంటే ఆ పట్టుకుని నిలబడ్డారు కదా. అంటే నిలబడి చేతులు ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. కనుక నీ చేతులు నిలకడగా ఉన్నప్పుడే నీ బయట పరిస్థితులు కూడా ఎలా ఉంటాయి? అదుపులో ఉంటాయి. నీ చేతులు నిలకడగా ఉన్నప్పుడే నీ పరిస్థితులు కూడా అదుపులో ఉంటాయి. నీ సమస్యలను నువ్వే జయించాలి. కాబట్టి నువ్వు నవ్వితే అందరు నవ్వుతారు కదా. నువ్వు నవ్వితే అందరూ నవ్వుతారు. కానీ నువ్వు ఏడిస్తే నువ్వు ఒక్కడవే ఏడవాలి. లోపల కూర్చొని నువ్వు నవ్వితే అందరూ నవ్వుతారు కదా. కాబట్టి నీకున్న బాధను సమస్యను నువ్వే గెలవాలి. నీకున్న బాధను నీ సమస్యను నువ్వే గెలిచేవానిగా ఉండాలి. కాబట్టి నిలకడగా ఉంటూ సాతాను మనం ఏం చేయాలి? అనుదినము జయించేవారిగా ఉండాలి. సాతానుని అనుదినము మనము జయించేవారిగా ఉండాలి. కనుక ఒకరోజు కూడా ఓడిపోకుండా తమ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళు బైబిల్లో అనేక మంది ఉన్నారు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని రాయబడి ఉంది కదా. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని రాయబడి ఉంది. అంటే ఒక్కరోజు కూడా ఏం లేదు, ఆబ్సెంట్ లేదు. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేదు హానోక్కి. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ఒకరోజు కూడా ఇతనికి ఈ హానోకి ఆబ్సెంట్ లేకుండా మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని ఆబ్సెంట్ లేదు కదా. కాబట్టి ఆ విధంగానే మనం కూడా ఏం చేయాలి? మన ప్రార్థనా జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. మన ఆటంకాలను మనమే అధిగమించాలి. ఎవరు రారు. మన సమస్యలను తీర్చడానికి ఎవరు రారు. మన ఆటంకాలను తీర్చడానికి ఎవరు రారు. ఎవరున్నారు మనకి తోడు? మన దేవుడే. నువ్వు ప్రార్థిస్తే నీ సమస్యలను దేవుడు నీ సమస్యలను నిర్మూలించేవనిగా ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తే. కాబట్టి ఎదురుగా బైబిల్లో మనము ఇంకొక వ్యక్తిని చూస్తాం. బర్తిమే అన్న గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఆ త్రోవలో నజరేయుడైన యేసు వెళుతున్నాడని తెలుసుకొని, ఎవరు? నజరేయుడైన యేసు వెళుతున్నాడని తెలుసుకొని ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేస్తున్నాడు. ఆయనకి ఎవరైనా చెప్పారా నువ్వు కేకలు వేయమని? తన సమస్య తనకేంటి? కళ్ళు లేవు. మరి అందుకని నజరేయుడైన యేసు వెళుతున్నాడని తెలుసుకుని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఊరకుండమని అనేకులు హెచ్చరించారు. కానీ అప్పుడు ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. వాడు ఊరకుండమన్న అన్నప్పుడు ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. కాబట్టి ఊరకుండమని అనేకులు గద్దించినప్పటికి మరీ ఎక్కువ కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పాడు. చూడండి, అంతమంది జనంలో ఎంతోమంది ఆయన కూడా ఉన్నారు. ఎంతోమంది. మరి అంతమందిలో ఆ యొక్క గుడ్డివాని కేక దేవుణ్ణి ఆపివేసింది. మరి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మనం ప్రార్థిస్తుంటే దేవుడు మన సమస్యల నుండి విడుదల కలిగిస్తున్నాడా? అంటే మనం ఆ విధంగా
దేవుని యందు నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. విశ్వాసం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది గొప్ప ఫౌండేషన్. ఈ యొక్క విశ్వాసం అనేది లేనిదే ఈ క్రైస్తవ జీవితం అనేది నిలవదు. విశ్వాసముతో కేకలు వేస్తున్నాడు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అని కేకలు వేస్తుంటే ఈ కేకలు ఆయనను నిలిపివేశాయండి. ఆనాడు యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు ఎలా నిలిచిపోయారో ఆ విధముగా ఈ యొక్క గుడ్డివాడు కేక వేస్తుంటే, ఈ బర్తిమయ్య కేకలు వేస్తుంటే ఆ ప్రభువు అక్కడ నిలిచిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇది మనము మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, 46 నుండి 52 వచనంలో. ఈ బర్తిమయ్య తన ఆటంకాలను అధిగమించాడు. తన ఆటంకాలను ఎవరు చెప్పలేదు దీనికి. తన ఆటంకాలను అధిగమిస్తున్నాడు ఇక్కడ. తన ఆటంకాలని అధిగమించి ప్రభు దృష్టిని ఆకర్షించాడు. ప్రభు దృష్టిని ఆకర్షించాడు. ఎలా? కేకలు వేయడం ద్వారా. మనం ఎలా ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి ఆకర్షించాలి. వాక్యం చదవడం ద్వారా దేవుణ్ణి ఆకర్షించాలి. మా సమయం ఉంటే ఎటో ఎవరితో ఫ్రెండ్స్తో షికారుకో ఎటో గట్టు వెళ్ళిపోతూ ఉంటాం. రకరకాల మరి ముగ్గురు స్త్రీలు కూర్చున్నారంటే వారు వాక్యం గురించి ధ్యానిస్తారా? చెప్పండి. వారు వాక్యాన్ని గురించి ధ్యానిస్తారా? లేదు. అంటే వారి మధ్య వాక్యం రాదు, కానీ ఇరుగు పొరుగు వారి గురించి రకరకాల సమస్యల గురించి, రకరకాల విషయాల గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వాక్యము వారి మధ్యకి రాదు. కాబట్టి కానీ ఈ యొక్క బర్తిమయ్య దేవుని దృష్టిని ఆకర్షించాడు. కాబట్టి కారణాలు చెప్పకుండా ప్రభుని ఆకర్షించే క్రమమైన ప్రార్థనా జీవితం కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. క్రమమైన ప్రార్థనా జీవితం కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. అంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మన సమస్యలను మనమే జయించాలి. మన ఆటంకాలు మనమే మన సమస్య ఎవరు రారు, మన కొరకు ఎవరు రారు. మన సమస్యలు మనమే అధిగమించే వారిగా మనం ఉండాలి. కాబట్టి సంఖ్యగల ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పాను. కాబట్టి రోజు క్రమం తప్పకుండా 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోండి. ఏ పని చేయకుండా ఉదయాన్నే లేవగానే ముందు దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండండి. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఉదయం లేవగానే బైబిల్ చూడటం లేదు, ప్రార్థనలు చేయటం లేదు. ముందు వాళ్ళు చూసేది ఏంటంటే సెల్ ఫోన్లు చూసేవారిగా అనేక మంది ఉన్నారు. అనేక మంది సెల్ ఫోన్లకి బానిసలు అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి అధికమైన సంఖ్యను పెట్టుకోవాలి మనం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకే ఒక కోరిక కోరాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకే ఒక కోరిక కోరాడు. అదేంటంటే తనను ఎక్కువగా ప్రేమించమన్నాడు. ఫస్ట్ ప్రయారిటీ తనకిమ్మన్నాడు. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే కోరుకుంటున్నాడు. నాకే ఇవ్వండి, నన్ను ఎక్కువగా ప్రేమించమంటున్నాడు. ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువ సమయం గడుపుతారు. ఎవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవునితో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రభుని ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువ సమయం గడిపేవారిగా ఉంటారు. చాలామంది ప్రార్థనలకు వస్తారు, కానీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ వచ్చిన వారు కొంతమంది కూడా ఒకరి పట్ల ఒకరు భేదాభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు, మనస్పర్ధలు కలిగిన వారు ఉంటారు. కానీ అందరూ కామన్గా అందరూ ఒకటే అన్నట్లుగానే ఉంటారు. కానీ వారి యొక్క హృదయ ఆలోచనలు బయటికి రావు. కనుక ఈ విధంగా ఎక్కువగా ప్రేమించే వారు ఎక్కువ సమయం గడుపుతారు. కాబట్టి మీ ప్రార్థనా జీవితంలో అధిక సమయం ఉండాలి. మీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి ఎవరున్నారు? సైతాను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఎంతో ఒత్తిడి తీసుకువస్తాడు. అయితే వాటిని అధిగమించి ప్రార్థనా జీవితంలో విజయం సాధించాలి. వాటిని అధిగమించాలి. ఈ సాతానుని కూడా మనం ఓడించే వారిగా ఉండాలి. ఈ సాతాన్ని ఓడించే వారిగా ఉండాలి. ఎలా ఓడిస్తాం? మన ప్రార్థన ద్వారానే మన సాతాన్ని మనము ఓడిస్తాం. సాతానుపై విజయం సాధించాలంటే ప్రార్థనా జీవితంలో ఏముండాలి? స్థిరత్వం అనేది ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, స్టెబిలిటీ మైండ్ అనేది ఉండాలి. కాబట్టి ఎందుకంటే
ఇక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనములు చూసినట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అని బైబిలు తెలియజేస్తుంది. ఈ లోకంలో సాతాను సమస్యలను జయించడానికి దేవుడు మొదటిగా క్రమమైన ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తున్నాడు. మొదటిగా ఎవరిని జయించడానికి, సాతాన్ని జయించడానికి క్రమమైన ప్రార్థనా జీవితాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఈ ప్రార్థనా జీవితం అనేది ఉండాలి. ఈ 40 days మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనకి ప్రార్థనా జీవితం అనేది మనకు కావాలి. ఈ 40 daysతో మనం అంతం అయ్యేవారిగా ఉండకూడదు. కాబట్టి కంటిన్యూ అయిపోవాలి, కంటిన్యూగా ఉండాలి. ఇక వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళకూడదు. ఇప్పుడు పౌలు భక్తులు అంటాడు కదా, వెనుకున్న మరిచి ముందున్న వాటికే వేగిరపడండి అంటాడు కదా. ఆ విధంగా మనము ఏ విధంగా 40 days అయిపోయిన తర్వాత కూడా మనము ప్రార్థన జీవితము మనము అలవర్చుకునేవారిగా ఉండాలి. అంతేగాని మళ్ళీ వెనక్కి వెళ్ళేవారిగా మనం ఉండొద్దు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఈ విధంగా మోషే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం దించడం మూలంగా బయట పరిస్థితులు గెలవడం ఓడడం మనం ఇప్పటివరకు ధ్యానించాం కదా. మోషే దేవుని సన్నిధిలో ఏం చేశాడు? చేతులు ఎత్తడం దించడం ద్వారా మనము ఇప్పటివరకు ధ్యానించాం. ఇదే భావాన్ని ప్రభు చెప్పిన ప్రఖ్యాతిగాంచిన ఉపమానంలో మనం చూడొచ్చు. ఏంటంటే చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 4-5 వచనం చూసినట్లయితే, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే మాడి వేరు లేనందున ఎండిపోయాను. వేరు అనేది కనపడకుండా ఎదుగుతూనే ఉంటుంది. వేరు అనేది కనపడకుండానే ఎదుగుతూ ఉంటుంది. ఆకులు అనేవి కనపడుతూ ఎదుగుతూ ఉంటాయి. వేరు అనేది రహస్యమైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. వేరు అనేది రహస్యమైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆకులు అనేవి బాహ్య సంబంధమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉన్నాయి. లోపల నీ వేరు ఎండిపోవడం మొదలు పెడితే నీ వేరు అంటే ప్రార్థన అనే నీ వేరు మరి ఎండిపోవడం కనుక మొదలు పెడితే ఎండిపోవడము లోపల నీ వేరు ఎండిపోవడం మొదలు పెడితే బయట నీ పరిస్థితులు కూడా ఏమైపోతాయి? ఎండిపోతాయి. బయట నీ పరిస్థితులు కూడా ఎండిపోతాయి. కాబట్టి ఎండిపోవడం మొదలు పెడతాయి. రహస్య ప్రార్థన జీవితమును నీ వేరు ఎండిపోవడము చిగురించడం మూలంగా బయట నీ పరిస్థితులు ఎండిపోవడం చిగురించడం అనేది జరుగుతుంది. ఎండిపోవడం అనగా బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏమిటో చూడండి. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు ఏమైపోతుంది? రాలుతుంది. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు ఏమైపోతుందట? రాలిపోతుంది. దాని స్వరూప సౌందర్యంలో నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో ఆలోచనల్లో ఏమైపోయాడు? వాడిపోయాడు. యాకోబు 1:11 ఆలోచనలు విఫలమైపోవడం అనేది ఎండిపోవడానికి గుర్తు. మన ఆలోచనలు అనేది విఫలమైపోవడం అనేది ఎండిపోవడానికి గుర్తుగా ఉంది. మన ఆలోచనలు విఫలమైపోవడం అనేది ఎండిపోవడానికి గుర్తు. వేరు లోతుగా ఉంటే ఎంతటి బలమైన గాలి వీచినా, లోతుగా ఉందనుకోండి వేరు, ఎంత బలమైన గాలి వీచినా ఆ చెట్టు ఎలా ఉంటుంది? చెక్కు చెదరకుండా ఉంటుంది. వేరు లోతుగా భూమిలోకి ఉందనుకోండి, ఆ చెట్టు ఎలా ఉంటుందంట? చెక్కు చెదరకుండా, ఎంత గాలి వీచినా చెక్కు చెదరకుండా నిలకడగా ఉంటుంది. కాబట్టి ఈ దినాన మీ ప్రార్థనా జీవితం అనే వేరు లేనందున ఎండిపోతున్నారా? మీ ప్రార్థనా జీవితం అనే వేరు మీకు ఉన్నదా? లోతుగా ఉన్నదా? వాళ్ళు లేనందున మీరు ఎండిపోతున్నారా? అలా వద్దు. కాబట్టి చేతులు దించినందున ఓడిపోతున్నారా? ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలన
చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మన ప్రార్థనా జీవితం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ 40 డేస్ మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? 40 డేస్ వేరు లోతుగా ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది వేరు అనేది లోతుగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అప్పుడు ఎంత గాలి కొట్టినా కూడా అది ఆ చెట్టు నిలకడగా ఉంటుంది. ఎంత గాలి వీచినా కూడా అది నిలకడగా ఉంటుంది. కాబట్టి మనము సమస్యను జయించడం అనేది ఎలా అంటే మంచి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండాలి. అది ఎప్పుడు కూడా మనము మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు. ప్రభువును మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. కాబట్టి ఆయన ఏందో మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఈరోజు మనము ఈ భస్మ బుధవారం గురించి మనం ధ్యానించుకుంటున్నామంటే మరి ఏంటిది? ఒక్కొక్క 40 డేస్ 40 వర్తమానాలు మీకు వస్తాయి. ఒక్కొక్క డైరీ పెట్టుకోండి. ఒక్కొక్క వర్తమానం నోట్స్ రాసుకోండి. ఏమిటిది, ఈరోజు ఏం చెప్పారు, ఏమిటనేది చక్క డైరీ మెయింటైన్ చేయండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల కూడా దాన్ని మళ్ళీ తిరిగి చదువుకోవడం వల్ల కూడా మీకు మీ యొక్క జీవితము ఎలా ఉన్నది అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎలా మారాలి, ఎలా మారగలుగుతారు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఆ యొక్క మనకున్న సమస్యలను కూడా మనము జయించగలుగుతాం. మన సమస్యలను జయించే ప్రార్థన అదే అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి మనము వచ్చేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క వాక్యము వినేవారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా మరి ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తం దేవా ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇవనైనా సమస్యను జయించే ప్రార్థన అనే విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. సమస్య అనేది ఎలా జయించాలి అనేది కూడా మాకు తెలియజేశారు నేను ప్రభా. తండ్రి, సమస్యలు జయించడానికి తండ్రి వేరెవరు రారు తండ్రి. ఆటంకాలు జయించడానికి తండ్రి మరి ఎవరు ఉండరు. కానీ తండ్రి నిన్ను ప్రార్థించడం ద్వారా తండ్రి ఈ యొక్క సమస్యలు మేము అధిగమించగలం నాయన ప్రభా. ఈ ఆటంకాలను మేము అధిగమించగలం నాయన ప్రభా. ఈ యొక్క భర్తిమయ్య ఏ విధంగా అధిగమించాడు, తన సమస్యను ఏ విధంగా మరి ప్రభువుని ప్రార్థించి ఎలా తన సమస్యను అధిగమించాడో ఆ విధంగా మేము కూడా మా సమస్యలను, మా ఆటంకాలను మేము అధిగమించే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసయ్య బ్రతమాలు వినంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసము సకల దేవుళ్ళు సదాకాలం ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.